వారి గురించి మీ మధ్యకు తెలియజేయాలనే విధంగా పాటలు పాడుకుంటూ వస్తూ వచ్చినాము. బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. కాబట్టి ప్రయాసపడి, లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రయాసపడుతుంటాడు. ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తి అయినా సరే తన కుటుంబం పోషణ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పనిలోను తన ఉద్యోగంలోను ఈ విధంగా ప్రయాసపడతాడు. స్కూల్కి వెళ్లే పిల్లవాడు తన జ్ఞానాన్ని పొందడానికి, భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవడానికి తను కూడా ప్రయాసపడతాడు. ఈ విధంగా చూస్తే భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి ప్రయాస పడుతూనే ఉంటాడు. దేని నిమిత్తం ఏదో ఒకటి మనకి, అంటే వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే కొంతమంది పిల్లలకు చదువుకునేందుకు వాళ్ళ జ్ఞానం వస్తుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది, దానికోసం వాళ్ళు ప్రయాసపడతారు. ఇంకా ఆ కుటుంబం పోషించే వ్యక్తి ఏం చేస్తాడు, కుటుంబం బాగుండాలని దాని గురించి ప్రయాసపడి ఆ కుటుంబ బావుల కోసం ఆయన కష్టపడతారు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి ప్రయాసపడుతుంటాడు భూమి మీద. కానీ అందుకనే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, వ్యర్థమని ఆ భూమి మీద నవ్వులపడి ప్రతి ప్రయాసమే వ్యర్థమేనంట. చూడండి, మనం ప్రతిదీ కూడా వ్యర్థమైన బైబిల్ చెప్తుంది తేటగా స్పష్టంగా. కాబట్టి అన్ని వ్యర్థమే. చూడండి, మీరు సంపాదించిన ప్రతి అందుకనే బైబిల్ గ్రంథంగా సెలవిస్తుంది, ఒకడు సర్వలోకుడు సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకోవడానికి ఏం ప్రయోజనము? చూడండి, చాలా మంది చూస్తారు, చాలా మంచిగా సంపాదించుకుంటారు, డబ్బు గాని, ఇల్లు గాని, కార్లు గాని అన్ని సంపాదించుకుంటారు. చివరికి అన్ని సంపాదించుకొని వాటిని అనుభవించేసరికి వారే ఉండరు. చూడండి ఎంత విచిత్రమైన అసలు. అన్ని సంపాదించుకున్నారు, కష్టపడ్డారు, తర్వాత వాళ్ళకి అన్ని సుఖ సౌకర్యాలు అన్ని సంపాదించుకున్నారు. కానీ చివరికి వాళ్ళు అన్ని సంపాదించుకుంటారు, వాటిని అనుభవించే వాళ్ళే లేకుండా పోతున్నారు. చూడండి అభ్యస సోదరుడి, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చూసుకోవచ్చంటే, ఏ వ్యక్తి భూమి మీద శాశ్వతంగా ఉండడు. తర్వాత నీకు ఉన్న ఏవైనా సరే నీకు బ్రతుకుంటే పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, అందరికీ బైక్ ఉంటుంది, మనుషులకు అందరికి బైక్ ఉంటుంది. ఒకవేళ ఆ కొత్త బైక్ కొనుక్కున్నావు, కొత్త బైక్ని కొనుక్కున్న తర్వాత ఆ బైక్ని కొనుక్కొని తల్లారి చనిపోతే ఏమన్నా ఉపయోగం ఉందా? అది నిన్నే కొన్నాడు బైక్, ఈరోజు చనిపోయాడు, మరి ఆ బైక్ ఏమన్నాడు పని? ఇలా చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి ఆయన భూమి మీద బ్రతుకుంటే పనిచేసేవన్నీ కూడా. తర్వాత నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, నీ అన్నదమ్ములైనా, నీ ఎవరైనా సరే నీకు బ్రతుకుంటే పనిచేసేవి. అందుకే నువ్వు ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నా అవి నీకు బ్రతుకుండే పనిచేసాయి. కానీ మేము చెప్పే మాటలు, మీరు బ్రతుకుండే పనిచేసేవి, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పనిచేసేవి. ఈ కొంత విచిత్రంగా వచ్చే మాటలు, బాబు ఏంట్రా బాబు భూమి మీద బ్రతుకున్నాక పనిచేశానని చెప్తున్నాడు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా పనిచేశానని చెప్తున్నాడు. ఇది వాస్తవం నా ప్రియ సహోదరుడి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నువ్వు జీవించే జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోకుండా చనిపోతే చిత్ర భయంకరమైన నరకము. ఇది బైబిల్ తేటగా స్పష్టంగా కలుగుతుంది. ఇక్కడ బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ముందు ప్రయాసపడతారు. అసలు ఒకతను ధనవంతుడు, ఒకతని పేరు లాజరు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నాడు, ప్రయాసపడి అసలు బంధువులు, స్నేహితులు, రక్షణ అందరూ సంపాదించుకొని భూమి మీద జీవిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా లాజరు ఉండొచ్చు, ఇంకో దరిద్రుడు లాజరుని ఉండొచ్చేసాడు భూమి మీద. ఆ ధనవంతుడి యొక్క బళ్ళపై యొక్క రొట్టె ముక్కలు పడితే వాటిని నేర్కొని జీవిస్తూ తింటూ భూమి బతుకొచ్చినాడు. కానీ సమయం వచ్చినాడు సోదరుడు, ప్రియ సోదరు సోదరి, ధనవంతుడు చనిపోతూ వచ్చినాడు. ఎంతో సుఖ సౌఖ్యాలు, ఎంతో బంధువులు, స్నేహితులు ఎంతో లగ్జరీగా అనిపిస్తున్నాడు. కానీ ధనవంతుడు చనిపోతూ వచ్చిన దినం వచ్చింది. తర్వాత లాజరు చనిపోతూ వచ్చినాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు భూమి మీద ప్రయాసపడుతూ వచ్చినారు, భూమి మీద బ్రతుకుతూ వచ్చినారు. ఒక వ్యక్తి అయితే ఎంతో మంచిగా బతుకుతూ వచ్చినాడు, ఇంకో వ్యక్తి అయితే చాలా దారిద్రతలో బతుకుతూ వచ్చినాడు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూడండి. ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువుని కోసం కూడా చనిపోతూ వచ్చినాడు. కానీ లాజరు కొడుకులతో అందరూ అసహించుకుంటుండే ఆయన అయితే మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని చనిపోతూ వచ్చినాడు.